ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్ట్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు నుండి 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుండి ప్రారంభమవుతుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ప్రముఖ తెలుగు రచయిత పాలగుమి పద్మరాజు జయంతి ఈరోజు. వార్తల వివరాలు. 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రోటెం స్పీకర్గా నియమితులైన బీజేపీ సీనియర్ పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన లోక్సభ ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత, ఆ తర్వాత మంత్రులు, లోక్సభ సభ్యులు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే రాజ్యసభ సమావేశాలు కూడా ఈ నెల 27వ తేదీన ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో హామీల అమలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నూతన బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుండి ప్రతి సోమవారం ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ రోజు నుండి అమలు చేయనున్నారు. కలెక్టర్ కార్యాలయాలతో పాటు అన్ని డివిజనల్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఉదయం 10 గంటల నుండి ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. మే 24 నుండి జూన్ 3వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీకేజ్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసును నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను సమగ్ర విచారణ జరిపేందుకు సిబిఐ చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పేపర్ లీకేజ్ విషయంలో ప్రమేయం ఉన్న వ్యక్తి లేదా సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న హైదరాబాద్లో సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నాణ్యమైన విద్యాబోధనకు వీలుగా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మించనున్నామన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు. తొలి విడతగా కొడంగల్, మధిర నియోజకవర్గాలలో వీటిని నిర్మించనున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH-65పై ప్రమాదాలు జరిగే 17 ప్రాంతాలను గుర్తించామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాలలో జాతీయ రహదారి పై వంతెన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్లాక్ స్పాట్ల వద్ద తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 30,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ పనులు పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారితో పాటు ఇతర రహదారులకు నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ఆయన రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రిగా నిన్న అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే శిక్షణా కేంద్రాల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతులు మెరుగుపరిచి ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ తెలుగు రచయిత పాలగుమి పద్మరాజు జయంతి ఈరోజు. తన జీవితకాలమంతా రచనలతోనే జీవితం సాగించిన ఆయన 1915 జూన్ 24వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని తిరుపతిపురంలో జన్మించారు.
పాలగుమి పద్మరాజు తన సాహితీ జీవనయానంలో 60 కథలు, 8 నవలలు, 30 కవితలు, ఇంకా లెక్కలేనన్ని నాటకాలు రచించారు. పద్మరాజు రాసిన గాలివాన కథ ప్రపంచ కథానికల పోటీలో 2వ బహుమతి గెలుపొంది సాహితీ చరిత్రలో గౌరవ స్థానాన్ని సంపాదించింది. తెలుగు చలనచిత్ర రంగంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. 3 దశాబ్దాల పాటు పాలగుమి కలం నుండి అనేక సినిమాలకు కథలు, పాటలు, మాటలు జాలువారాయి. బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థ స్థానంలో నూతనంగా రూపొందించిన 3 నేర చట్టాలు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి, భారత సాక్ష్యాధార చట్టం 1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను వర్తింపజేయనున్నారు. ఈ చట్టాల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన నూతన నేర చట్టాలపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర పార్లమెంటు సభ్యులు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో నిన్న జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ రోజు నుండి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో చర్చించవలసిన అంశాలపై అనుసరించాల్సిన వైఖరిపై రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క పార్లమెంటు సభ్యునికి తాను 3 శాఖల నుండి నిధులు పొందే బాధ్యతను అప్పగిస్తానని, ఆ సభ్యుడు సంబంధిత మంత్రితో సమన్వయంతో వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతి పార్లమెంటు సభ్యుని ప్రథమ ప్రాధాన్యం కావాలని సూచించారు. కేంద్ర నిధులతో గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని గుంటూరు పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పి చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో నిన్న నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై స్థానిక శాసనసభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, రహదారులు వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గుంటూరు నగరవాసులకు కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుండి 3 రోజుల పాటు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలలో ఈరోజు, రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో నిన్న అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఫిల్మ్నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఎల్బీ నగర్, నాగోల్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న నిర్వహించిన కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ఎంతో చారిత్రక విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కళ్యాణ వేదికను అభివృద్ధి చేయడంతో పాటు క్యూలైన్లలో కూడా అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ రోజు నుండి 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం విడుదలవుతాయి. ప్రముఖ తెలుగు రచయిత పాలగుమి పద్మరాజు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.